ఈ స్టోరీ విన్న తర్వాత ఏ స్టూడెంట్ కి అయితే చదవాలని అనిపించదో వాళ్ళు చదవడం స్టార్ట్ చేస్తారు. చింటూ అనే ఒక అబ్బాయి అనేది ఉండేవాడు అనమాట. అతను రోజు స్కూల్ నుండి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయకుండా ఫోన్ లో గేమ్స్ ఆడడం మరియు రీల్స్ చూడడం అనేది చేస్తుంటాడు అనమాట. ఎన్నో రోజుల నుండి వాళ్ళ నాన్నగారు అనేది చింటూని గమనిస్తుంటాడు. ఒక రోజు ఇక ఫైనల్ అడిగింది, ఏ చింటూ ఏంది హోంవర్క్ చేయకుండా చదవకుండా ఎప్పుడు ఫోన్ లో గేమ్స్ అనేది ఎందుకు ఆడుతుంటావు అని చింటూని వాళ్ళ నాన్న అనేది అడిగాడు అనమాట. అప్పుడు చింటూ, ఓ నాన్న, ఈ చదువు కూడా ఆన్లైన్ గేమ్స్ లాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటే నేను చదువుతుండే, ఈ బోరింగ్ స్టడీస్ నాతో అవ్వవు నానా అని అంటాడనమాట. నెక్స్ట్ డే చింటూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ సోఫాలో కూర్చొని కామెడీ వీడియోస్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటాడనమాట. అప్పుడు చింటూ అడుగుతాడనమాట, ఏమైంది నానా, ఆఫీస్ లేదా? అప్పుడు చింటూ వాళ్ళ నాన్న అంటాడనమాట, ఈ రోజు నుంచి ఈ సోఫాలో కూర్చొని మస్తు నేను ఎంజాయ్ చేస్తా, ఇక ఆఫీస్ అనేది నేను మానేసిన, ఇక్కడ నుంచి నీ స్కూల్ ఫీజు ఇక నీ ఫుడ్ కాస్ట్ అన్ని నువ్వే చూసుకో. అప్పుడు చింటూ అంటాడనమాట, ఓ నానా, అలా అయితే మన